అనాది విజనం అనేటువంటి పేరు భగవంతునకు ఒక సంవత్సరానికి సంబంధమైనటువంటి పేరు. Anadi Nidinam is a term attributed to God relating to the time. సర్వలోక మహేశ్వరం యావత్ ప్రపంచమునకే తాను దివ్యమైనటువంటి యొక్క కాంతిని చేకూర్చేటువంటి వాడు. God gives the light, the effulgence to the entire universe. లోకాధ్యక్షం స్తువం నిత్యం లోకమునకే అతను అధ్యక్షుడు. He presides, is the guy, master of the world. ఎవరు? Who is he? అతని సూర్యుడు. He is the sun. సూర్యుని వలనే కాలము ఏర్పడుచున్నది. The time is because of sun. కనుక ప్రత్యక్ష భగవంతుడు సూర్యుడు. Therefore the God you will find directly is sun himself. అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని మతములకు ఒకే దివ్యమైనటువంటి జ్యోతి. Same light for all countries, all periods of time, and to all people of all religions. కనుకనే శంకరుల వారు ఈ సంవత్సరాది స్వరూపమైనటువంటి యొక్క భగవంతునకు అనాది నిధినం విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి యొక్క కాలస్వరూపుడు ఈ సంవత్సర స్వరూపుడు. God is all pervasive and is present in the form of time here. ఇట్టి కాలమునే ఆత్మగా ధరించినటువంటి వాడు కనుకనే ఈ సంవత్సరమునకు కాలాత్మకాయ నమః అన్నాడు శంకరుల వారు. Since the spirit of time is there in the divinity, Shankara called it Kalatmakaya Namaha. ఇట్టి పవిత్రమైన కాలమునను మానవ జీవితము ఎంతో విలువైనటువంటిది. The time is very sacred in human life.